హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మళ్ళీ కోనార్క్ టెంపుల్ ప్రయాణంలో భాగంగా వీడియో 2 అండ్ గైస్ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి నలుగురికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇప్పటికీ ఒక 5 కంట్రీస్ వీడియోస్ వచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేయండి. ఇది గైస్ కోనార్క్ టెంపుల్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వంలో ప్రదేశమైన కోనార్క సూర్యదేవాలయం అన్నమాట. సూర్యదేవాలయం 13వ శతాబ్దపు హిందూ దేవాలయం అన్నమాట. ఇది ఒక భారతదేశంలోనే ఒడిశాలో ఉంది మరియు దాని నిర్మాణ వైభవం మరియు సంక్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక భారీ రథంగా భావించి నిర్మించడం అయిందన్నమాట. సో ఈ టెంపుల్ ఆకారం వచ్చి మనకి ఇది ఒక రథం ఆకారంలో నిర్మాణం జరిగిందనమాట. సూర్యదేవుడు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి చూశారు కదా, మనం ఆ టెంపుల్ ఆకారం కూడా ఒక రథంలాగా ఉంటుంది. మనం చాలా లోకల్ టెంపుల్స్లో చూస్తూ ఉంటాం రథాలని. ఆ రథాలు నిర్మాణం ఇలాగే ఉంటుంది కదా, అది మీరు చూసే ఉంటారు. పూరిలో కూడా ప్రతి సంవత్సరం కొత్త రథం తయారు చేస్తారు. గాయస్ ఇది ఇక్కడ మరింత వివరణ మరింత ఇంకా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడుకోవాలంటే అండ్ పూరికి ఈశాన్యంలో 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాయస్ ఈ టెంపుల్ వచ్చి. అండ్ మన భువనేశ్వర్కి వచ్చి దాదాపు ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఈ నిర్మాణ శైలి వచ్చి పిరమిడ్ ఆకారంలో నిర్మాణం చేశారు. కళింగ నిర్మాణ శైలి అనమాట. ఇది ఒక ప్రధానమైన ఉదాహరణ ఇది. అండ్ ఈ ఆలయం 24 చక్రాలు మరియు 7 గుర్రాలతో కూడిన భారీ రథం వలె రూపొందించబడింది అనమాట. ఇది సూర్యదేవుడు ఆకాశంలో ప్రయాణాన్ని సూచిస్తుంది అనమాట. దీని ఆకారం అదనమాట. దాని సంస్కృతికి మరియు చారిత్రక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారంట. దాని చీకటి రూపం కారణంగా బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారంట. ఇది బంగాళాఖాతంలో నావిగేట్ చేసే నావికులు మరియు ప్రయాణికులు ఒక ముఖ్యమైన మైలురాయి అన్నమాట. ఈ ఆలయంలో హిందూ పురాణాలు మరియు దైనందిన జీవితంలో దృశ్యాలను వర్ణించే విస్తృతమైన రాతి శిల్పాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్రధాన ఆలయం ముందు ఒక ప్రత్యేక నృత్య మందిరం ఉంది. ఇది ఇప్పుడైతే సగానికి కూలిపోయిందనమాట. అప్పుడైతే పిరమిడ్ ఆకారంలో ఎత్తుగా ఉండేది. ఇప్పుడైతే 10 ఫీట్కి 10-20 ఫీట్కి కొట్టేశారు. అదే ఆ ఎత్తులోనే ఉంది. పైన నిర్మాణం మనకు కనిపించదు అనమాట. ఈ ఆలయాన్ని నిర్మించింది అయితే తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవుడు అంట. 1250 బీసీలో ప్రాంతంలో నిర్మించారు ఆయన. ఆలయ రూపకల్పన చాలా చాకచక్యంగా సూర్యుని తొలి కిరణం వల్లే ప్రసరింపజేసే లోపల గర్భగుడి మరియు ప్రతిష్ఠించబడిందంట. దేవతను వెలుగులో ముంచెత్తుతుందంట. ఫస్ట్ సూర్యుడు పడంగానే ఆ లోపల ఉన్న గుడిలో ఉన్న దేవత విగ్రహాన్ని వెలుగు రేఖలతో నింపేస్తుందట. అండ్ అది గాయస్ ఈ టెంపుల్ గురించి మనం ఇంకా చెప్పుకుంటే ఇక పాత చరిత్ర పురాణం అలానే చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటుంది. దీని చరిత్ర అయితే అది తూర్పు గంగా వంశానికి రాజులు నరసింహరాజు గారు నిర్మించారు దీన్ని. ఇది ఒక 3Dలో చూస్తున్నట్టు ఉంటుంది గాయస్. దగ్గరికి వెళ్తే అంత భారీ నిర్మాణం. ఇక్కడ దూరంగా నుండి చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది, కానీ మనం ఆ గోడ పక్కన నిలబడితే చాలా భారీగా కనబడుతుంది అనమాట. మన ఆ టైప్లో అనమాట. ఏదంటే మన అవతార్ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. నాకు చూడొచ్చు అలా అనిపించింది నాకైతే. ఆ గుడి నిర్మాణం కానీ ఆ గోడలో కానీ దాని శిల్పకళ అదంతా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఆ లోపల ఉన్న
ఆ స్తంభాలు కానీ అవన్నీ ఎట్లా అసలు ఒక టెక్నికల్గా ఎలా నిర్మాణం జరిగింది అనేది మనకు కొత్తగా ఇంతగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే చెప్పారు కదా మన ఒక రథం రథం పరిగెత్తుంటే ఎలా ఉంటుంది అనేది అట్లాగా ఉంటాయి అన్నమాట. గుర్రాలు చక్రాలు అయితే 24 చక్రాలు ఉన్నాయంట ఇందులో. ఇదనమాట, ఇదొక పార్ట్. ఇది బ్యాక్ సైడ్ ఉంది ఇందులో. ఇది కూడా చూసారుగా సగానికి కూల్చేయటం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ కింద సగం కూడా ఉంచారు మనలాంటి వాళ్ళకి, ఒక జ్ఞాపకాలు, ఒక చరిత్ర కోసం. అదిగోండి, అది మెయిన్ టెంపుల్ అక్కడ. ఇది బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ అనమాట. దీన్ని టెంపుల్ అనే అన్నారు, టెంపుల్ అనే రాసే ఉంది, నేను చూశాను. ఇట్లా ఉన్నాయన్నమాట చాలా నిర్మాణం. చాలా ఎకరాల్లో ఉంది, ఇది చాలా పెద్ద ప్రదేశం అనమాట. ఇది అంతా ఒకే శైలిలో ఉంటుంది అనమాట, ఆ నిర్మాణం శైలి. అదే కళింగ ఆర్కిటెక్చర్ అని చెప్పారు కదా, కళింగ అదొక ప్రత్యేకమైన శిల్పకళ అనుకుంటా. మళ్ళీ ఈ టెంపుల్ లాంటి టెంపుల్ మనం ఇండియాలో ఎక్కడ చూడలేము. ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. మళ్ళీ అజంతా ఎల్లోరా శిల్పాలు అవి డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా తర్వాత అట్లా కొన్ని చాలా చోట్ల శిల్పకళ ఉన్న చోటంతా చూస్తూ పోతూ ఉంటే మనం దేని శైలి దానికి ఉంటుంది ప్రత్యేకత. ఇది ఒక డిఫరెంట్ అనిపించింది అనమాట నాకు. అదనమాట. చాలా చాలా బాగుంటుంది గాయస్, అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా మిస్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. మనం మ్యూజియంలో చూపించాం కదా ఫస్ట్ వీడియోలో, దాని అసలు రూపం అలా ఉందో ఇప్పుడు మాత్రం ఇలా ఉందన్నమాట. అయితే అదృష్టం ఏంటంటే మెయిన్ టెంపుల్ మాత్రం వాళ్ళు టచ్ చేయలేదు. అదొక సంతోషకరమైన విషయం. అది మాత్రం చాలా బాగుంది ఎత్తుగా. కానీ ఈ ఎందుకు శిథిలం అయిపోయినాయో దీని గురించి ఎక్కడ చరిత్ర లేదు గాయస్. మరి దాని గురించి నేను మీకేం చెప్పలేను. అండ్ ఈ ఒకప్పుడు కట్టినప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ అసలు వాటికి ఏమైంది, అలా ఎందుకు శిథిలం అయిపోయినాయి అనేది ఎక్కడ చరిత్ర రాయట్లేదు, గూగుల్లో కూడా లేదు దాని గురించి. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, ఇటుకలతో నిర్మాణం జరిగింది. ఇది కూడా విగ్రహాలు అయితే ఇందులో చిన్న చిన్న విగ్రహాలు సరిగ్గా లేవంటే మరి తీసేసారేమో, కానీ విగ్రహాలు అయితే లేవు ఈ టెంపుల్స్ దీనిలో కూడా. మెయిన్ టెంపుల్లోకి అయితే మనకి అసలు ఎంట్రన్స్ లేదు. కొన్ని సంవత్సరాల నుంచి అసలు దానిలో దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి అది తెరవట్లేదంట. ఇదిగోండి లోపల చూడండి, అంతే. ఆ చిన్న రాయే చిన్నది ఉందన్నమాట లోపల, అదే టెంపుల్. ఇక విగ్రహం, చిన్న విగ్రహం చూడు లోపల, ఆ రాయికి చెక్కబడి ఉందన్నమాట. అదే టెంపుల్ అనమాట. ఇదొక చిన్న టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. మెయిన్ టెంపుల్ అయితే నో ఎంట్రన్స్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి దానిలోకి నిర్మాణం, ఎంట్రన్స్ లేదంట ఎవరికి, టూరిస్టులకి. ఇటుకలతో నిర్మించారు. ఇది చూడండి అసలు చాలా ఎంత బాగున్నాయో ఇటుకలు కూడా. ఆ రోజుల్లో నన్ను కట్టినది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మనం మన నిర్మాణాలు ఒక 50 సంవత్సరాలు ఉండాలంటేనే కష్టంగా ఉంది. ఆ రోజుల్లో అన్ని వందల సంవత్సరాలు నిలబడిన సాక్ష్యాలుగా అంటే చాలా గొప్ప విషయం అనమాట. అది గాయస్ మరి విషయం. ఇది కూడా పైనుంచి అక్కడ సగానికి ఎలా కూలిపోయినాయో నాకు అసలు అర్థం కాలేదు. ఇదంతా నాకు చాలా ఒక వండర్గా అనిపిస్తుంది నాకు. టెంపుల్ అనేది ఏదైనా కూలిపోతే మొత్తం పడిపోద్ది, కానీ సగానికి టప్పని కట్ చేసినట్టు కట్ అయిపోయినాయి. ఇది ప్రధానమైన ఆలయం. లోపల ఏముందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఈ గోడలకి కట్టిన శిల్పాల్లో అయితే మనకి
అద్భుతంగా కనిపిస్తాయి, కనుల విందు చేస్తూ ఉంటాయి. తప్పకుండా వర్తబుల్ అనమాట. ఇదిగోండి చక్రాలు ఎలా బిగించారు చూడండి దీనికి, రథానికి. అది ఇక్కడ 2 అట్లా అట్లా చుట్టూ ఉంటాయి అన్నమాట చక్రాలు. అంటే ఇది ఎంట్రన్స్ అనుకుంటా, ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. చెప్పానుగా ఇది ఒక అవతార్ సినిమాలో లాగా లాంటి ఒక గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే. దూరంగా ఉండి చూస్తే అలా ఉంటుంది కానీ అన్ని వందల సంవత్సరాల నాటి రాతి కట్టడాలు కలర్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాయి. అంత అప్పటిదాకా చాలా అంత చాలా మట్టుకు తెల్లగానే ఉంటాయి. ఆ రాయి అసలు రంగే ఉంటుంది అనమాట. ఇదిగోండి చుట్టూ చక్రాలు ఉంటాయి. ఇక్కడ ఏదో నిర్మాణం జరుగుతుంది మరి, ఇది ఏదైనా లిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను. మరి భవిష్యత్తులో ఏదైనా లిఫ్ట్ లాగా క్రియేట్ చేసి మరి మన ఆడియన్స్ని, అదే టూరిస్టులని లోపలికి వదులుతారేమో అని అనుకుంటున్నాను. ఇక్కడంతా ఇది పెట్టి నిర్మాణం జరుగుతుంది మరి. చాలా కాలం అయినట్టుంది అవి పెట్టి, కానీ మరి ఏం డెవలప్మెంట్ ఏం కనబట్టలేదు. మన దేశంలో చాలా అద్భుతమైన టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి గైస్. మనం జాగ్రత్తగా వెతికి ఎక్స్ప్లోర్ చేస్తే అద్భుతంగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం అంతా విదేశాల్లో నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి పురాతనమైన కట్టడాలు చాలా ఉన్నాయి మన దేశంలో. ఖచ్చితంగా వెతికి నేను చూపిస్తాను రాబోయే రోజుల్లో. లేకపోతే మీరు వీడియోలు చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరు చూడకపోతే వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. నా పెద్ద వీడియోలు చూడండి, ఒక 100 మంది కూడా మ్యాక్సిమం చూడట్లేదు. షార్ట్ వీడియోలు అయితే చూస్తున్నారులే, కానీ మీకు ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పండి. బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి అదనమాట. సో దయచేసి మీరు అందరూ వీడియోలు చూసి ఉత్తనే వెళ్ళకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి టూరిజం గురించి. ఏదైనా ఎటన్నా చుట్టుపక్కల కంట్రీస్ కూడా ఎటన్నా వెళ్ళాలంటే నేను దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇస్తాను. మీరు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను గైస్. వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. వీడియోలు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కోణార్క వీడియోలు వస్తాయి. తర్వాత మనకి నెక్స్ట్ మంత్ నుంచి మనకి వేరే కంట్రీ, కొత్త కంట్రీ స్టార్ట్ అవుతుంది. అది నేను త్వరలో రివీల్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.